హైదరాబాద్ అనంగానే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది కూల్చివేతలు. మొన్నటి వరకు కూల్చివేతలు చెరువు దగ్గర ప్రభుత్వ స్థలాల్లో జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం మూసీ రివర్ ఫ్రంట్ అంటే మూసీ పరివాహ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ కూల్చివేతలు కూడా ప్రత్యక్షంగా కార్మికులు గాని జిహెచ్ఎంసీ డెమాలిషింగ్ సిబ్బంది గాని టేకప్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కానీ మూసీ నది సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ లో భాగంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మొత్తం 57 కిలోమీటర్ వరకు ఈ ప్రాజెక్ట్ జరుగునున్నది. అటు అత్తాపూర్ నుండి మొదలుపెట్టి ఇటు హైదర్గూడ, చాదర్ఘాట్ ఏరియా, శంకర్ నగర్, ముసానగర్, చైతన్యపురి ఈ ప్రాంతాల్లో 5 రోజుల కిందటే మూసీ నది ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను మార్కింగ్ చేశారు. ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేశారు. ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ స్ట్రక్చర్. చాదర్ఘాట్ లో ఉన్న వారిని తరలించడం, మళ్ళా వాళ్ళని చంచల్గూడలో ఇల్లు కేటాయించడం జరిగింది. చాలా మంది కేటాయించిన ఇళ్లలో షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతానికి 20 నుండి 25